వెల్కమ్ టు మిస్టర్ లాస్ట్ మెన్. సో లాస్ట్ టాపిక్ మనం పార్ట్ 2లో ఎండ్ చేసినాం బల్కింగ్ సిరీస్ గురించి. ఇంతవరకు ఎక్కడ కూడా సైంటిఫికల్గా ఒక మజిల్కి ఇన్ని రెప్స్ కొడితే, ఇన్ని సెట్స్ కొడితే మజిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ని వర్కౌట్ చేస్తేనే మజిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అని ఇంతవరకు ఇక్కడ కూడా ప్రూవ్ కాలే. ఇక్కడ మనం మోస్ట్లీ ఏం చేస్తామంటే ట్రైనింగ్లో వచ్చేసరికి మజిల్ ఫెటిగ్ అయిన దాకానే మనం దాన్ని ట్రైన్ చేస్తుంటాం. అంటే అది ఎగ్జాస్ట్ అయిపోతుంది మజిల్. మనం సెట్స్ కొట్టినాక ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఆ లెవెల్ వరకు మనం దాన్ని ట్రైన్ చేయగలుగుతాం. న్యాచురల్గా మనం మజిల్ని పెంచాలి అంటే లైట్ వెయిట్స్తో పోతే అది జరగని పని. మ్యాక్స్ మోడరేట్ నుంచే స్టార్ట్ అయిపోవాలి మన వెయిట్స్. మజిల్కి ఫుల్ ఆన్ లోడ్ ఇవ్వాలి, మంచి ప్రాపర్, అంటే అట్లీస్ట్ హెవీ రెప్స్కి పోకపోయినా కానీ ఆన్ అన్ యావరేజ్గా 12 రెప్స్, 16 రెప్స్, 10 రెప్స్, 8 రెప్స్ ఇట్లా డిసైడ్ చేస్తాం అన్నట్టు. మనం అంటే వర్కౌట్ని బట్టి, ఆ సెట్ని బట్టి, మనం వేసిన వెయిట్ని బట్టి రెప్స్ డిసైడ్ చేస్తాం. సో టాపిక్లోకి వచ్చేద్దాం. బల్కింగ్కి కావాల్సిన ఫస్ట్ మెకానిజం ఏంది అంటే మనం వాడాల్సింది ఓవర్లోడ్. ఓవర్లోడ్ అంటే ఏంటంటే ఎవ్రీ సెట్ని మనం వెయిట్ ఇంక్రీజ్ చేస్తా పోవాలి. బిగినర్కి వచ్చేసి సపోజ్ ఇప్పుడు ఎంటీ తీసుకున్నాం అనుకో, ఈ ఎంటీ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ సెట్కి 2.5 వేసినాం, నెక్స్ట్ సెట్కి 5 వేసినాం, నెక్స్ట్ సెట్కి 10 వేసినాం. బిగినర్ మ్యాక్సిమము ఈ ఫస్ట్ సెకండ్ సెట్ దగ్గరనే ఫెయిల్ అయిపోతుంది. ఈ థర్డ్ ఫోర్త్ సెట్ ప్రాపర్గా పెర్ఫామ్ చేయడానికి రాదు. బిగినింగ్ స్టేజ్లో దాన్ని మీరు అవాయిడ్ చేసి అంటిల్ అన్లెస్ మీకు ఫామ్ ఒకటి ప్రాపర్గా వచ్చిందాకా, మీరు పట్టుకున్న వెయిట్ కంట్రోల్ పెరిగిందాకా సేమ్ వెయిట్స్ ఉండనీకే ట్రై చేయండి. అండ్ మీకు అలవాటు అవుతున్న కొద్దీ థర్డ్ సెట్కి కొత్త వెయిట్ యాడ్ చేయడం, ఫోర్త్ సెట్కి కొత్త వెయిట్ యాడ్ చేయడం చేయండి. సో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మోడరేట్ ఉన్నారో, అంటే బిగినర్కి దాటి ఉన్న వాళ్ళకి మీరు ఎవ్రీ సెట్ లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ చేయొద్దు. లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ చేయడము జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. నీకు ఆల్రెడీ నీ మ్యాక్స్ ఏందో ఒక ఐడియా ఉంటుంది ఆల్రెడీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు చేయాల్సింది, ఇప్పటి వరకు మీరు ఫస్ట్ సెట్ 2.5 చేస్తున్నావు, సెకండ్ సెట్ 5 చేస్తున్నావు, థర్డ్ సెట్ 10 చేస్తున్నావు, ఫోర్త్ సెట్ 15 చేస్తున్నావు. సో ఇక్కడ నువ్వు ఈ 2.5ని ఫీల్ కాలేవు, జస్ట్ వార్మ్ చేస్తున్నావు మజిల్ని. సో మజిల్ రెస్పాండ్ కూడా కాదు అక్కడ. నువ్వు సీదా ఏం చేయాలంటే, నీకు కావాలంటే ఫస్ట్ నువ్వు 10 నుంచి స్టార్ట్ చేసేయాలి. ఈ 10 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడనే నీకు మ్యాక్సిమం ఫస్ట్ సెట్ అయినా లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మజిల్ పైన. సో ఇక్కడ 10 వేసి మళ్ళీ నెక్స్ట్ 10 అట్లా పెంచకుండా నీ మ్యాక్స్ అవుట్ సెట్తో మోడరేట్ వెయిట్తో స్టార్ట్ చేస్తావు కాబట్టి నువ్వేం చేయాలంటే దానికి తక్కువ వెయిట్ స్టార్ట్ చేసుకుంటూ పోవాలి నీ మ్యాక్స్ సెట్లకి. అంటే నీ ఫస్ట్ సెట్టే ఆల్రెడీ మోడరేట్ వెయిట్తో స్టార్ట్ చేసినావు, ఒక 10 రెప్స్ 12 రెప్స్ కొట్టేసినావు. సో ఇప్పుడు నువ్వు అదే ప్యాటర్న్లో నేను అదే హెవీగా చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మనకి మిగతా లాస్ట్ సెట్స్కి వచ్చేసరికి మనకి మైనస్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నీ ఫస్ట్ సెట్ మోడరేట్గా ఉండేటట్టు చూసుకొని సెకండ్ సెట్ థర్డ్ సెట్ కొంచెం పెంచుకుంటా పో, ఒక 30% 40% ఇంక్రీజ్ చేసుకుంటా పో నువ్వు వేసిన ఫస్ట్ సెట్ వెయిట్కి. లాస్ట్ సెట్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమము నీ స్ట్రగులింగ్ వెయిటే ఉండాలి. ఖచ్చితంగా స్ట్రగుల్ చేయాలి. ఎవ్రీ వర్కౌట్ ఎవ్రీ టైం స్ట్రగుల్ చేస్తూనే ఉండాలి నువ్వు ఆ లాస్ట్ సెట్కి. లాస్ట్ సెట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే నీకు స్ట్రగులింగ్ ఫేస్ నుంచి బయట పడుతుందో అక్కడ ఖచ్చితంగా కొత్త వెయిట్ రీప్లేస్ కావాలి. మళ్ళీ ఫస్ట్ వెయిట్లో నువ్వు స్టార్ట్ చేసే మోడరేట్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అయిపోవాలి. సెకండ్ థింగ్, చాలామంది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంటారు, ఎనర్జీని సేవ్ చేసుకోవడం. ఫస్ట్ సెట్ లైట్ వెయిట్ కొట్టి, సెకండ్ సెట్ లైట్ వెయిట్ కొట్టి, అంటే అట్లా పెంచుకుంటే లాస్ట్లో హెవీ కొడదామని. అది కూడా ఒక వర్స్ట్ టెక్నిక్. అది కూడా నువ్వు ఎక్కడ కూడా ఎనర్జీ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎనర్జీ సేవ్ చేస్తున్నావు అంటే ఆ సెట్ నీకు వర్కౌట్ కానట్టే. అది కూడా హెవీగా మనం ఏమీ లీన్ అవుతలేము, లేదంటే మనం బాడీ రిప్ చేస్తలేము. ఇవన్నీ లీన్ ఫేస్ కానీ రిప్ ఫేస్ కానీ బాడీ ఫ్యాట్ తగ్గించేటప్పుడు, వెయిట్ తగ్గించేటప్పుడు అప్పుడు మనం హెవీగా పోతే మనకు అంత స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము నార్మల్ వెయిట్స్ చూస్ చేసుకుంటాం. కానీ బల్క్లో ఉన్న ఎవ్రీ సింగిల్ టైం, ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ వర్కౌట్ మనం మ్యాక్సిమం ఇస్తూనే ఉండాలి. ఫస్ట్ సెట్ మ్యాక్సిమం ఇవ్వాలి, సెకండ్ సెట్ మ్యాక్సిమం ఇవ్వాలి, థర్డ్ సెట్ మ్యాక్సిమం ఇవ్వాలి, ఫోర్త్ సెట్ మ్యాక్సిమం ఇవ్వాలి. సో మీ వర్కౌట్స్ని 5 to 6 వర్కౌట్స్ కంటే ఎక్కువ పోకండి మీరు వర్కౌట్ చేసేటప్పుడు. ఈ 5-6 వర్కౌట్స్లో ఏం చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు 6 తీసుకున్నాం, ఈ ఫస్ట్ 2 వచ్చేసి కాంపౌండ్ మూమెంట్స్ ఉండాలి. కాంపౌండ్ మూమెంట్స్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు మనము చెస్ట్ చేసినాం అనుకో, బెంచ్ ప్రెస్ కొడతాం, లెగ్స్ చేసినప్పుడు స్క్వాట్స్ కొడతాం, బ్యాక్ చేసినప్పుడు డెడ్ లిఫ్ట్ కొడతాం. ఇట్లా ప్రతి వర్కౌట్లో కాంపౌండ్ మూమెంట్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే
ట్రైనర్ గైడెన్స్ తీసుకొని ఫస్ట్ ఒక 2 వర్కౌట్స్ కాంపౌండ్ మూమెంట్ తీసుకొని మాక్సిమం 4 to 5 సెట్స్ కొట్టడానికి ట్రై చేయండి. ఇందులో రెప్స్ మాత్రం హెవీగా పోకండి. లోడ్ హెవీగా పోండి, రెప్స్ హెవీగా పోకండి. ఇక్కడ మీ మ్యాక్స్ కాంపౌండ్ మూమెంట్లో ఏమైపోద్ది బాడీ టాప్ టు బాటమ్ అన్ని మజిల్స్ ఎంగేజ్ అవుతాయి. మనకి వాల్యూమ్ పెరిగే ఛాన్సెస్ ఇక్కడనే మనకు హైగా ఇంక్రీజ్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో సెట్కి రెస్ట్ ఎంత ఇవ్వాలి, అసలు ఈ వర్కౌట్స్ వీక్లీ ఎన్ని టైమ్స్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దట్స్ ఇట్.